హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు నేను వీడియోలో కాకరకాయ ఉల్లికారం చేయబోతున్నాను ఒక పాన్ లో 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని వాటిని గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసి పక్కన ఉంచుకోండి ఆ తర్వాత మీడియం సైజ్ కాకరకాయలు అంటే చిన్న కాకరకాయల్ని తీసుకొని దాని లోపల గింజల్ని తీసేసి సైడ్ కి ఉంచుకోండి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ లో ఎల్లిగడ్డలండి 2 ఎల్లిగడ్డలు ఫుల్ గా అండ్ కొబ్బరి పొడి ఒక 4-5 చెంచాలు తీసుకున్నాను తర్వాత ఒక 4 చెంచాల ధనియాలు అండ్ కొంచెం జీరా పొడి అండ్ ధనియాల పొడి అండ్ నేను కొంచెం గరం మసాలా వేసాను అండ్ సాల్ట్ వేసాను పసుపు కూడా వేసానండి ఆ తర్వాత ఒక 4 చెంచాల కారం వేసానండి నేను చిన్న నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టుకొని ఉంచుకోండి దాన్ని కూడా ఇందులో యాడ్ చేయాలి అండ్ మనం ఫ్రై చేసిన ఆనియన్స్ ని కూడా ఇందులో యాడ్ చేసి ఒక పేస్ట్ చేసుకోవాలండి మీకు నచ్చితే బాగా పేస్ట్ లాగా చేసుకోవచ్చు లేకుంటే కొంచెం బరకగా కూడా ఉంచుకోవచ్చండి అదే పాన్ లో ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసి నేను ఈ కట్ చేసుకున్న కాకరకాయలన్నిటిని ఈ ఫ్రై పాన్ లో యాడ్ చేశానండి దాంట్లో కొంచెం పసుపు అండ్ సాల్ట్ యాడ్ చేశానండి కలుపుతూనే ఉండాలండి లేకుంటే ఒక సైడే ఫ్రై అవుతాయి ఇంకొక సైడ్ అవ్వవండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కాకరకాయ కారం అయితే వేడివేడి అన్నంలోకి సూపర్ ఉంటుంది అస్సలు చేదు అనేది ఉండదండి ట్రస్ట్ మీ అండి మస్ట్ ట్రై రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు కనుక ట్రై చేశారంటే అస్సలు వదిలిపెట్టారు నాకు ఎడిటింగ్ చేస్తుంటే కూడా చాలా టెంప్టింగ్గా తినాలనిపిస్తుందండి చాలా బాగుంటుందండి మంచిగా వేడివేడి అన్నంలో అలా వేసుకొని తిన్నారంటే మాత్రం 80% కుక్ అయిన దాన్ని తీసేసానండి సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ పేస్ట్ని అంతా దాంట్లో ఫిల్ చేస్తున్నాను ఫిల్ చేసి సపరేట్గా పెట్టేసుకొని తర్వాత మళ్ళీ మిగిలిన ప్యాన్లోనే అదే ప్యాన్లో మళ్ళీ ఇంకా 20% కూడా కంప్లీట్గా కుక్ చేసుకోవాలండి ఇంకొంచెం ఏమైనా పేస్ట్ మిగిలింది అనుకోండి మిగిలింది దాన్ని లాస్ట్ ఒక 2-3 మినిట్స్ ముందు మీరు ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తారు అనే ముందు యాడ్ చేసుకోండి ముందుగా మాత్రం యాడ్ చేయొద్దు చేశారంటే అది మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి మస్ట్ ట్రై రెసిపీ మీరు కనుక ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉందో నాకు తెలిసి చాలామందికి ఈ రెసిపీ తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళు మాత్రం ట్రై చేయండి చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ ఇది 4 to 5 days ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే కాకరకాయ అంటే భయపడే వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీ అండి అస్సలు వదిలిపెట్టరు ఒకసారి కనుక తిన్నారంటే చేదు అనేది మాత్రం అస్సలు తెలియదండి కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయిందండి మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నాకు కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా నేను కూడా మంచి కంటెంట్స్ తోటి రెడీగా ఉన్నాను మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ కంటెంట్ అంతా మీరు కూడా చూసేయవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్